వెల్కమ్ టు ఫిలిం న్యూస్. రీమేక్ అయిన ప్రతి భాషలను విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాయి దృశ్యం చిత్రాలు. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో 3వ భాగం రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా మలయాళం అగ్రకథా నాయకుడు మోహన్ లాల్ దృశ్యం 3ను అక్టోబర్ నుంచి పట్టాలెక్కించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోను ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. మరోవైపు అజయ్ దేవగన్ కూడా హిందీలో దృశ్యం 3 చిత్రీకరణను మొదలుపెట్టేందుకు సమాయత్తమవుతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమా అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది గాంధీ జయంతి సందర్భంగా రానున్నట్లు సమాచారం. మరి ఓవైపు మోహన్ లాల్, మరోవైపు అజయ్, వీరిద్దరిలో ఎవరు ముందు తెరపై సందడి చేస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రియులు. పరమ సుందరిగా త్వరలో ప్రేక్షకుల్ని పలకరించడానికి ముస్తాబవుతుంది బాలీవుడ్ యువ కథానాయిక జాన్వీ కపూర్. ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో దస్వీ ఫేమ్ దర్శకుడు తుషార్ జలోటా తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా ఇది చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమాను వచ్చే నెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది చిత్ర బృందం. తాజాగా ఇప్పుడు ఈ పరమ సుందరి రాకకు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. జులైలో సినిమాల విడుదలకు ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని ఆగస్టులో థియేటర్లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. త్వరలో పూర్తి వివరాలని అధికారికంగా వెల్లడించనున్నట్లు చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి నిర్మాత దినేష్ విజయన్. ప్రస్తుతం జాన్వీ జాబితాలో పెద్ది, సన్ని, సంస్కారికి, తులసి కుమారి లాంటి చిత్రాలు ఉన్నాయి. అందాల రాక్షసి ఫేమ్ నవీన్ చంద్ర కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం షో టైం. కామాక్షి భాస్కర్ల కథానాయిక. ఈ చిత్రానికి దర్శకుడు మదన్ దక్షిణామూర్తి, నిర్మాత కిషోర్ గరికపాటి, ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 4న విడుదల చేస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు అడవిశేషు శనివారం ఈ సినిమా విడుదల తేదీ పోస్టర్ ని ఆవిష్కరించారు. ప్రేక్షకుల్ని కట్టిపడేసే అంశాలున్న ఈ చిత్రంలో నవీన్ తో పాటు కామాక్షి, నరేష్, రాజా రవీంద్ర బలమైన పాత్రలో కనిపిస్తారని సినీ వర్గాలు తెలిపాయి. ఐబీ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ బ్యూరో రిషికేష్ మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాడు. రవితేజ కెరీర్ లోని వన్ ఆఫ్ ద హిట్ ఫిలిం మిరపకాయ్. ఈ చిత్రంలో రీచా గంగోపాధ్యాయ, దీక్షా సేథ్ హీరోయిన్లుగా నటించగా ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో మరో ఐబీ ఆఫీసర్ గా బ్రహ్మాజీ నటించారు. రమేష్ పుప్పాల నిర్మించిన ఈ సినిమాను జూలై 11న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో ఐబీ ఆఫీసర్ ఋషికేష్ పాత్రలో రవితేజ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది కదా. అయితే ఋషికేష్ ఓ అండర్ కవర్ ఆపరేషన్ లో మాఫియా డెన్ కిట్టు ఆటను ఎలా కట్టించాడన్నదే ఈ సినిమా కథనం. ఇక రవితేజ హీరోగా నటించిన మరో చిత్రం నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ ఇటీవల రిలీజ్ అయిన విషయం గుర్తుండే ఉంటుంది. మరోవైపు ప్రస్తుతం అనార్కలి వర్కింగ్ టైటిల్ అది. ఈ సినిమాతో బిజీగా ఉన్నారు రవితేజ. పలుమార్లు వాయిదా పడిన హరిహర వీరమల్లు కొత్త విడుదల తేదీ వచ్చింది. జూలై 24న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాత శనివారం ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా నటించిన చిత్రం ఇది. దీనిలో నిధి అగర్వాల్ కథానాయిక, బాబీ దేవోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకులు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మించారు. ఏఎం రత్నం సమర్పకులు. చారిత్రక నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించిన చిత్రం. ఇందులో పవన్ కళ్యాణ్ యోధుడిగా కనిపించనున్నారు. గొప్ప నాటకీయత, శక్తివంతమైనటువంటి ప్రదర్శనలు, ఉత్కంఠ రేకెత్తించే యాక్షన్ తో రూపొందించిన చిత్రం హరిహర వీరమల్లు. ఇది ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచుతుందని సినీ వర్గాలు తెలిపాయి. అనుపంకేర్, సత్యరాజ్, జిష్ణుసేన్ గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఏఎం కీరవాణి. చూసారు కదండి, ఇది ఇవాల్టి ఫిలిం న్యూస్. మళ్ళీ రేపటి ఫిలిం న్యూస్ లో సరికొత్త మూవీ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.